హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు ఎగ్ కర్రీ పచ్చిమిర్చి కారంతో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడు తీసుకొని వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ గోరుచిక్కుడిని మనం కుక్కర్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గోరుచిక్కుడు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు గోరుచిక్కుడుని అయితే ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ పోయినాక ఈ గోరుచిక్కుడుని స్ట్రైనర్లోకి తీసుకొని డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కారంకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర తీసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేయడం వల్ల మనకి వీటి ఫ్లేవర్ అయితే మంచిగా తెలుస్తుంది, చాలా టేస్టీగా కుదురుతుంది. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం హీట్ ఎక్కినాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర ఇది వేసి ప్రిపేర్ చేసిన ఈ కారం అనేది ఈ కర్రీకి మరింత టేస్ట్ని ఇస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఈ కర్రీ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, ఎందుకంటే మనం ముందుగానే గోరుచిక్కుడు ఉడికించుకున్నాం కాబట్టి. ఇప్పుడు గోరుచిక్కుడు మధ్యలో గ్యాప్ ఉంచేసి వీటిల్లో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కదపకుండా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయినాక ఈ ఎగ్ని కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అయినాక అలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ని మంచిగా వీటికి కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ అలా ఉంచేసుకొని 1 మినిట్ కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ గోరుచిక్కుడు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.